హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి స్టైల్ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా మనకి ఆవకాయ పచ్చడి చేసుకోవడానికి కావలసినవి ఏంటో నేను చూపిస్తాను. మామిడికాయలను కట్ చేసి శుభ్రం చేసిన ముక్కలను తీసుకోవాలి. వెల్లుల్లి, మెత్తని ఉప్పు, కారం, శనగ నూనె, ఒక శుభ్రమైన పాత్ర తీసుకోవాలి. ముందుగా తడి లేకుండా ఒక గిన్నెను తీసుకోవాలి. మనం దానితోనే ముక్కలను కొలవాలి. ఈ కొలత ఆధారంగానే మనం వీటికి సరిపడా కారం, ఉప్పు, మెంతుపిండి, పసుపు, ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది. మాకైతే 4 డబ్బాల ముక్కలు వచ్చాయి. తర్వాత దీంట్లోకి వేయించి పొడి చేసుకున్న మెంతుపిండి వీటికి సరిపడా తీసుకోవాలి. తర్వాత దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా తీసుకొని వీటిని ఈ ముక్కలకు బాగా పట్టే విధముగా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం శనగ నూనె మరియు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటిని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం విడిగా ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా ముక్కలకు కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనకి వచ్చిన 4 డబ్బాల ముక్కలకు ఒక 1/2 కేజీ కొలత గల ఒక గ్లాసును తీసుకొని దాంతో 3 గ్లాసుల ఉప్పు మరియు 3 గ్లాసుల కారం కూడా తీసుకోవాలి. అందులో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేస్తూ ఉప్పు, కారం అన్నీ బాగా కలిసే విధంగా ముక్కలకు బాగా పట్టే విధంగా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేస్తూ బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మాకైతే 1 లీటర్ వరకు శనగ నూనె పట్టింది. కారం, ఉప్పు, ఆయిల్ ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపాలి. ఉప్పు గడ్డలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక డబ్బా కానీ, ఒక జాడీ కానీ, ఒక సీసా కానీ తీసుకొని దాంట్లో మిగిలిన కొంచెం ఆయిల్, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలో పచ్చడి అంతా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే ఈ ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది తగలకూడదు. ఒకవేళ వాటర్ తగిలితే ఈ పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది. ఆ పచ్చడి అంతా డబ్బాలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం మిగిలిన నూనెను వేసుకోవాలి. మొత్తం ఈ చట్నీకి మాకు 1.5 లీటర్ ఆయిల్ పట్టింది. మా ఇంటి స్టైల్ ఆవకాయ పచ్చడి రెడీ. అసలు ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం ఒక ఎత్తు అయితే మిగిలిన కారంలో వేడి అన్నం వేసుకొని బాగా కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా, దీని ముందు పంచభక్ష పరవన్నాలు కూడా వేస్ట్ అనిపిస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.